పరమ పవిత్రమైన అక్షయ తృతీయ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా బంగారం కొంటూ ఉంటారు. ఆ బంగారాన్ని ఇష్టదైవానికి చూపించి ఆ వస్తువులను తమ ఒంటికి ధరిస్తూ ఉంటారు. ఈ విధంగా చేసేవారు బంగారాన్ని కొని ఆ ఇష్టదైవానికి చూపిన తర్వాత పెద్దల చేతి మీదుగా తీసుకొని వాటిని ధరించాలి. ఆ విధంగా చేస్తే మంచి ఫలితాలను చూడవచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజున భూమి లేదా కారు, ఇల్లు ఇలాంటి వస్తువులు కూడా కొనడం ద్వారా అక్షయం అవుతుందనేసి ఆస్తులు అభివృద్ధి చెందుతాయని ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఇటువంటి రోజున పర్వదినాన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటుగా అక్షయ తృతీయ రోజున మనం చేయవలసిన కొన్ని మంచి పనులు ఇంకా ఉన్నాయి. అవి ఏమిటంటే స్వలాభానికి కాకుండా పరులకు ఉపకారం చేసే పనులు కూడా చేయాలి. తాగునీటిని ఏర్పాటు చేయడం, తినడానికి ఆహారాన్ని సమకూర్చడం, వస్త్రదానం ఇలాంటివన్నీ కూడా ఇందులోకే వర్తిస్తాయి. అయితే ఇలాంటి పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ఇంటిని ఒంటిని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మహాలక్ష్మీదేవి ఇంట నిలుస్తుంది. అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో తిట్టుకోవడం, ద్వేషించుకోవడం, గట్టిగా అరవడం, గొడవలు పడడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. ప్రశాంతమైన మనసుతో భగవంతుని స్మరించుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణ ఇలా ఇష్టదైవాన్ని మౌనంగా అంటే మనసులో ధ్యానించుకోవాలి. వీలైనన్ని ఎక్కువసార్లు భగవంతుని స్మరిస్తూ ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీపాలను వెలిగించడం. మీకు ఇష్టమైన దేవుని ముందు దీపాలను వెలిగించాలి. సమీపంలోని ఆలయం లేదా ఇంటి పూజ గదిలో కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చు. దీపారాధన అంటే వీలైనన్ని ఎక్కువ దీపాలను వెలిగించుకోవడం మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. దీపాల వెలుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా చెప్పుకుంటారు. ఇళ్లల్లో ఐశ్వర్యం తీసుకురావడానికి సంకేతంగా చెప్తారు. ఈ విధంగా దీపం యొక్క దృష్టి మనసులో శాంతి మరియు సామరస్యాన్ని సృష్టిస్తుంది. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది పవిత్రత మరియు ఆధ్యాత్మికత పెరగడంలో సహాయపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బొరతతో తయారు చేయబడిన దీపాలకు మరియు వాటిలో నెయ్యిని ఉపయోగించడం కానీ తాజాగా నూనెతో వెలిగించిన ఏదైనా దీపస్తంభాలు అదే పవిత్రతను తెస్తాయి. బహుమతులు కూడా ఇవ్వడం అనేది ఈరోజు చాలా మంచి పని. బహుమతులు ఇవ్వడం అనేది మీలోనే ఆనందం మరియు ఆధ్యాత్మికత వ్యాప్తి చేస్తుంది. బహుమతి ఖరీదైనదా కాదా అనేది కాదు, ఇతర వ్యక్తికి అవసరం, అది మీకు తెలిసిన విషయం కావచ్చు. పేద వ్యక్తికి ఆహారాన్ని ఇవ్వండి. మీరు కనుమరుగైన దుస్తులతో ఉన్న స్త్రీని చూసినట్లయితే ఆమెకు కొన్ని కొత్త దుస్తులను తీసివ్వండి. మీరు మీ సమయాన్ని వ్యక్తులకు కూడా ఈ విధంగా సహాయం చేయడానికి కేటాయించవచ్చు. అక్షయ తృతీయ రోజు భగవంతుని ధ్యానంతో పాటు పరులకు సహాయం చేయడం అతి ముఖ్యమైన విషయం. కలత చెందుతున్న వ్యక్తులకు ఓదార్పు మాటలు చెప్పి ఓదార్చడం చాలా మంచి సహాయం. పిల్లలకు దగ్గర తీసుకొని వారికి ప్రేమగా ఆదరించడం, అలాగే తోటి వారికి సహాయపడడం ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అలాగే మనిషికే కాదు జంతువులైనా సరే ఆకలి ఉన్న వాటికి ఆహారాన్ని అందించడం ఈరోజు చాలా శుభప్రదం. దానికోసం కొంచెం సమయం కేటాయించుకుని పక్షులకు, జంతువులకు కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఆవు, దూడ అవి ఉన్నట్లయితే వాటికి కొంచెం గడ్డి తినిపించడం, నీరు త్రాగించడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ వీడియోలో ఇప్పటివరకు ఏం చేయాలో చూసాం కదా. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు ఏం చేయకూడదో తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనాలి అని చాలామంది స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కూడా కొనేస్తూ ఉంటారు. కానీ ఆ పొరపాటు అస్సలు చేయకూడదు. అవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు పొరపాటును కూడా కొనుగోలు చేయకూడదు. ఈ అక్షయ తృతీయ రోజున డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం కూడా అశుభమే. అందుకే ఈ పొరపాటు కూడా చేయకండి. ఎందుకంటే ఇది ఇంటి సంపద, శ్రేయస్సును వేరొకరి వైపు మళ్లిస్తుందని ఒక నమ్మకం. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం ఒక అశుభంగా
పరిగణిస్తారు. ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. నమ్మకాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఏదైనా ద్రవ్య నష్టాన్ని అనుభవిస్తే అది చాలా నష్టాన్ని కలిగిస్తుందని, అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిదని చెప్తారు. అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. పూజా స్థలం, ఖజానా, డబ్బు నిల్వ చేసే ప్రదేశాలు చాలా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ రోజున పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే ప్రతికూలత, దురదృష్ట దేవత అయిన అలక్ష్మి ఇంట్లోకి ఆహ్వానించిన వారు అవుతారు. అందుకే సానుకూల శక్తులను ఆహ్వానించడం కూడా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోండి. పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్షయ తృతీయ శుభ సందర్భంగా దొంగతనాలు చేయడం, అబద్ధాలు లేదా జూదం వంటివి తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండడం ముఖ్యం. అలాగే మద్యపానం కూడా చేయకూడదు. అలాగే ఇలాంటి చర్యలు చేయడం వల్ల జీవితంలో చాలా దుష్ప్రభావాలు పడతాయి. అటువంటి చర్యలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇటువంటి పవిత్రమైన రోజున మంచి పనులు చేయడం, సానుకూల శక్తిని వ్యాపం చేసే పనులు చేయడం మంచిది. అన్నిటికంటే కూడా భగవంతుని నామస్మరణ విడవకుండా మనస్ఫూర్తిగా మనసులోనే భగవంతుని నామాన్ని జపించుకోవాలి. వీలైనన్ని ఎక్కువసార్లు జపించుకోవడం, మనస్సును భగవంతుని పాదాలపై పెట్టడం చాలా ముఖ్యం. అక్షయ తృతీయ నాడు ఏ దానాలు చేయలేని వారు ఈ పనులు చేయవచ్చు. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయమాడిన రోజు. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు. ప్రహ్లాదుడికి నారసింహుడు దర్శనమిచ్చిన రోజు. పరమశివుడు సంపదలకు అధిపతిగా కుమేరుని నియమించిన రోజు. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి శుభసూచకమైన రోజు. అక్షయ తృతీయ అనంత సంపదలను ఇచ్చే రోజు అని అందరూ చాలా విశిష్టంగా అక్షయ తృతీయను భావిస్తారు. అక్షయం అంటే క్షయం కానిది, తరిగిపోనిది. అందుకే అటువంటి అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు దక్కే ఏ కొద్ది పుణ్యమైనా అది అనంత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ అక్షయ తృతీయ రోజు మంచి జరగాలంటే బంగారాన్నే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజు అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందిట. అంతేకాదు గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం ఏది చేసినా కూడా మంచే జరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు. ఇక అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలని, కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పూజ చేయాలని చెప్తున్నారు. అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినా కూడా ఫలితం ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈరోజు గంగానదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఆ విధంగా చేయలేని వారు స్నానం చేసేటప్పుడు గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అని ఈ విధంగా పవిత్రమైన నదుల పేరు తలుసుకొని చేయడం వల్ల కూడా సకల పాపాలు తొలగిపోతాయి. ఇక అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడ్డ పనులు చేస్తే చెడు జరుగుతుందని చెప్తారు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది కనుక శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం. అందుచేతనే ఈ మాసంను మాధవ మాసం అంటారు. అక్షయ తృతీయ రోజు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మకు చందనం పూసి షోడశోపచారాలతో పూజ చేస్తారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున నారాయణుడికి చందన లేపనం చేయడం వల్ల విష్ణు మందిర వాసం లభిస్తుందని స్కాంద పురాణంలో అంబరీషునికి నారదుడు వివరించినట్లు పేర్కొనబడింది. సింహాచల పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీవరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం చేస్తారు. అక్షయ తృతీయ కృతయుగాది. అందుచేత ఈ రోజున పిండములు లేకుండా పితృదేవత ఆరాధన చేయటం వలన లేదా తెల్లతండ్రుల తర్పణను ఎవరు చేస్తారో వారికి వంశవృద్ధి కలుగుతుంది. అలాగే అక్షయ తృతీయ రోజున ఉదకుంభదానము చేయాలి. అంటే మట్టితో కానీ కంచు, రాగితో చేసిన ఒక పాత్రను తీసుకొని దాని నిండా మంచినీరు పోసి ఒక తులసి దళం, తెల్లటి పుష్పం అందులో వేసి శ్రీమన్నారాయణునికి ప్రీతిగా ఇచ్చే దానం ఉదకుంభదానం అంటారు. యోగ్యుడైన బ్రాహ్మణుడికి ఒక చెప్పుల జత, ఒక గొడుగు, తాటాకు, విసనకర్ర ఉదకుంభదానం ఇచ్చినడలా వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది. శ్రీమన్నారాయణుడికి ప్రీతిగా పానకం, చలివిడి, వడపప్పు నివేదన చేయడం చాలా మంచిది. ఈ అక్షయ తృతీయ రోజు నాడే బద్రీ నారాయణుడి ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.
అంతేకాక మంచుతో కప్పబడిన హృషికేశ్ కూడా ఈ రోజు నుంచే భక్తులతో కిటకిటలాడుతుంది. ఈరోజు శ్రీ మహాలక్ష్మిని పసుపు కుంకుమలతో పూజించినచో ఐశ్వర్యం విశేషంగా కలుగుతుంది. బంగారం కొంటేనే ఐశ్వర్యం వస్తుందని ఎక్కడా పురాణ ప్రస్తావన లేదు. అక్షయం అంటే నాశనం లేనిది, ఎప్పటికీ తరగనిది. అది ఐశ్వర్యం కాదు, మనం చేసే పుణ్యం మాత్రమే కదా. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో ఏం చేయకూడదో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.